ప్రభువైన యేసు నామమున మీకు క్రిస్మస్ శుభములు. మనందరము మన తల్లి గర్భంలో నుండి వచ్చాము. మన తల్లి శరీరము మనల్ని తనంతట తానుగా రూపొందించలేదు. మనందరము సృష్టించబడ్డాము, రూపొందించబడ్డాము. ఒక చిన్న అణువుగా ఉన్న మనల్ని దేవుడు తన జీవం చేత నింపి జీవించే ప్రాణిగా ఆయన మనల్ని తయారు చేశాడు. అలా తల్లి గర్భంలో నుండి బయటికి వచ్చిన మనల్ని దేవుడు అలా విడిచిపెట్టేయలేదు. మనం ఎదిగే విధానాన్ని, ఈ భూమి పైన మనము సర్వైవ్ అవ్వడాన్ని ఆయన ప్రతి విషయాన్ని కూడా పట్టించుకుంటూ ఉన్నాడు. దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూపంలో మనిషిని సృష్టించాడని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తూ ఉంది. తన పోలిక అంటే తనకున్న ప్రేమ, తనకున్న హృదయం, తన యొక్క ఆలోచన విధానం, తనకున్న శక్తి, మేబీ తనకున్నటువంటి శరీర తీరు కూడా కావచ్చు. ఈ విధంగా తనకున్న గుణలక్షణాలన్నిటితో మనిషిని సృష్టించాడు. అయితే దేవునికి విరోధి అయిన అపవాది వాడి యొక్క ప్రభావానికి లోబడినటువంటి మనుషులు క్రమంగా దేవుని యొక్క స్వరూపాన్ని, ఆయన యొక్క గుణలక్షణాలను పోగొట్టుకున్న వారై దేవునికి దూరంగా వారు తరిమివేయబడ్డారు. దేవునికి వ్యతిరేకి అయిన దుష్టుడి యొక్క ప్రభావానికి లోనైనటువంటి మనిషి క్రమంగా అతని యొక్క స్వభావాన్ని అలవర్చుకొని ఉండడం వలన దేవుని యొక్క పోలికను తనలో పోగొట్టుకున్నాడు. దేవుని యొక్క గుణలక్షణాలు అయినటువంటి ప్రేమించే మనసు, దయగలిగిన మనసు, ఇతరులను క్షమించే మనసు, అహింసతో కూడినటువంటి జీవిత విధానము అతనిలో నుండి అంతరించిపోవడం మొదలైంది. చివరికి అతడు ఏ విధంగా తయారయ్యాడు అంటే దేవునికి శత్రువుగా అతడు మార్చబడ్డాడు. అప్పుడు దేవుడు మనుషుల్ని చేసినందుకు బాధపడ్డాడని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. దేవుడు ఇలా అనుకుంటూ ఉంటాడని దేవుని గ్రంథంలో రాయబడి ఉంది. ఆయన ఎప్పుడూ కూడా ఇలా అనుకుంటూ ఉంటాడు. మనుషుల్లో ఎవరైనా నీతిమంతులు ఉన్నారా? ఒక్కడైనా నన్ను పోలి బ్రతికేవాడు ఉన్నాడా? నా యొక్క హృదయాన్ని కలిగిన వ్యక్తి, నీతిమంతుడైన వాడు ఎవరైనా ఉన్నారా అని ఆయన ఎప్పుడూ భూమి మీద మనుషులందరినీ వెతుకుతూ ఉంటాడంట. ఈ విధంగా ఆయా కాలాలలో కొంతమంది మనుషులు దేవునికి అనుకూలంగా భయభక్తులు కలిగి నీతిమంతులుగా జీవించారు. నోవా ఆయన విధేయత కలిగి దేవుని పట్ల ఆయన చెప్పిన ప్రతి కార్యాన్ని సంపూర్ణంగా నెరవేర్చాడు. ఆ విధంగా దేవునికి విధేయత ఏ విధంగా కలిగి ఉండాలో ఆయన ప్రజలందరికీ చూపించాడు. అదేవిధంగా అబ్రహాము తను చూడనేటువంటి దేవుణ్ణి సంపూర్ణంగా హృదయమంతటితో నమ్మాడు. అతని నమ్మికను దేవుడు ఘనపరిచాడు. అనేకుల కొరకు అతని నమ్మికను బట్టి అతన్ని తండ్రిగా నియమించాడు. అదేవిధంగా యోబు దేవుని యందు భయభక్తులు కలిగి ఏ విధంగా నమ్మకత్వాన్ని దేవుని పట్ల కలిగి ఉండాలో మరి ప్రజలందరికీ కూడా అతడు దేవుణ్ణి ఆ విధంగా నమ్మి ఆయనను ఘనపరిచాడు ప్రజలందరి ముందు. ఈ విధంగా కొంతమంది మనుషులను ఏర్పాటు చేసుకోవడం ద్వారా దేవుడు తన యొక్క గుణలక్షణాలు ఈ విధంగా ఉంటాయని మరి వాటిని మర్చిపోయినటువంటి ప్రజలకు గుర్తు చేస్తూ వచ్చాడు. ఈ విధంగా నీతిమంతులైనటువంటి ప్రజలు తమ ప్రభావాన్ని మనుషులందరి పట్ల చూపించలేకపోయారు. వారిని చూసి కూడా ప్రజలు వారి యొక్క మనస్సును మార్చుకోకుండా, మారు మనసు లేకుండా అంతకంతకు చెడు పనులు జరిగిస్తూ అసహ్యకరమైనటువంటి హృదయాన్ని, స్వభావాన్ని కలిగి ఉంటూ దినదినము దేవునికి అత్యంత దూరంగా వెళ్ళిపోతూ వచ్చారు. అప్పుడు దేవుడు ఇలా అనుకున్నాడు, ప్రజలను వారి పాప స్వభావం నుండి విడిపించి నా యొద్ద నివసించడానికి అనుకూలంగా వారు మార్చబడేటట్లుగా వారి కొరకు నా స్వంత కుమారుణ్ణి వారి మధ్యలోనికి పంపిస్తాను. అతడైతేనే నా యొక్క పరిశుద్ధత అంతటినీ వారి ముందు కనపరుస్తాడు. నా యొక్క ప్రేమ కలిగినటువంటి హృదయం చేత
మరి నా యందు విధేయత చూపించడం ద్వారా, వినయాన్ని కలిగి ఉండడం ద్వారా, తన యొక్క త్యాగం ద్వారా, తన యొక్క బలి యాగం ద్వారా ప్రజలను నా యొద్దకు సమకూరుస్తాడని దేవాది దేవుడు ఒక గొప్ప రక్షణ ప్రణాళికను ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఏర్పాటు చేశాడు. ఇందుకొరకై దేవుడు ఏ యొక్క శరీర పాపమును ఎరగనటువంటి ఒక పవిత్రమైన కన్యకను ఎన్నుకొని, ఆ యొక్క పవిత్రమైన కన్యక యొక్క గర్భము ద్వారా ప్రభువైన యేసుక్రీస్తును తన యొక్క కుమారుడిని ఈ యొక్క భూమిపైకి ఉద్భవింపజేశాడు. ఈ విధంగా యేసు ప్రభువు మన కోసం ఈ భూమి మీదకి వచ్చాడు. నీ కోసమే ఈ భూమి మీదకి ఆయన వచ్చాడు. ఆయన నిన్ను ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. నిన్ను రక్షించడం కోసమే ఆయన హింసను భరించాడు, అవమానాన్ని సహించాడు. పాప స్వభావాన్ని బట్టి దేవుని పోలికను కోల్పోయిన నీ కొరకు తన ప్రాణం ఇచ్చి దేవునితో సంధి చేసి ఆయనున్న స్థలంలోనికి నిన్ను చేర్చడానికి ఆయన నిన్ను ప్రేమిస్తూ నీ కొరకే సమస్తాన్ని భరించాడు. ఈ ప్రభువు నీకు తెలుసా? అవును యేసు ప్రభువా, నేను నిన్ను తెలుసుకున్నానని ఆయనతో చెప్పు. సర్వోన్నతుడైన దేవుని ప్రేమ, ఆయన కృప నిత్యము మనందరికీ తోడైండునుగాక. ఆమేన్.